సో నెక్స్ట్ వచ్చా అంటే నాకు చిన్న డౌట్ భయ్యా, శ్రీదేవి ఎవరు, ఎలా ఉంటది? నేనే శ్రీదేవి. శ్రీదేవి చాలా అందంగా ఉంటుంది, అర్థమైందా? శ్రీదేవి పుట్టినరోజు నా పుట్టినరోజు ఒకటే, ఆగస్టు 13. ఆ అందమైన శ్రీదేవి ఎక్కడ? ఎక్కడ ఇప్పుడెప్పుడు చూద్దాం, మీకు ఉంది కదా? అవును. మాకు ఉంది. ఫస్ట్ టైం ఇక్కడ నిజంగా శ్రీదేవి రాబోతుందండి. ఆ శ్రీదేవి మామూలుగా రాదండి, ఫుల్ సెక్యూరిటీ. ఇంకా ఆలస్యం చేయకుండా పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ రియల్ శ్రీదేవి. ఏంటన్న ఇది? 2 బిర్యానీ తిన్న బాడీ ఇది బాడీయా అన్నా? ఇప్పుడు లారీకి బాడీ ముందు ఉంటది, ట్యాంకర్ వెనకాల ఉంటది. మీరు ట్యాంకర్ ముందు పెట్టుకుని బాడీ వెనకాల పెట్టుకుని వచ్చారన్నా. శ్రీదేవిని చూడడానికి ఏంటి తీసుకుంటారా డబ్బులు? ఏమరా ఆశామాష అనుకుంటున్నా శ్రీదేవిని చూడాలంటే. అన్నా ఒక్కొక్కరికి ఒక్కొక్క మటన్ సార్ ఒక్కసారి చూపించండి. సారీ. ఏదో పీకేస్తా పొడి చేస్తాను. ఏమైంది? గంజాయి వనంలో తులసి మొక్కల శ్రీదేవి ఉంది. ఆ దున్నపోతుగాలికి బుర్రపాడు చేసి వారికి ఒక్కొక్కరికి మైండ్ బ్లాక్ చేసి శ్రీదేవిని చూసి వస్తా. చూడండి. ఎస్ సార్. ఓకే సార్. ఆ మెయిన్ గేట్ దగ్గర ఎవడో గొడవ చేస్తున్నాడు చూడు సార్. 10 రూపాయల థియేటర్ దగ్గర ఎవడో గొడవ చేస్తున్నాడంటే చూడు. అన్నా సార్ వచ్చారు, డోర్ ఓపెన్ అవుతుంది అంటే లోపించి నువ్వు అది చూడు. అది అక్కడ 10 రూపాయల నోటు పడిపోయింది, నీదో కాదు చూసుకొని వచ్చి. అదే అదో ఒక్కొక్కటి టిప్పర్ లారీలో బాడీ పెంచారు, బుర్రలేదు ఒక్కొక్కడికి. శ్రీదేవి ఎవరా నువ్వు? పర్సనాలిటీ ఉందనుకుంటే మావాడు అనుకున్నావు రా. నాదే పర్సనాలిటీ అయితే మిమ్మల్ని ఏమంటారు రే? నా పరుగు తీసావు. వెళ్ళి చూస్తా శ్రీదేవి నా తాను చేసుకుంటారా. స్లోగా వెళ్తే పని అవ్వట్లేదు, స్పీడ్కి వెళ్తా శ్రీదేవిని చూసేస్తా. శ్రీదేవి శ్రీదేవిని చూడాలంటే వాళ్ళందరూ వెళ్ళి ఎవరో ఒకరిని కొడతానికి వెళ్ళారు అనుకో, అప్పుడు శ్రీదేవి ఒంటరి ఉండిద్ది, అప్పుడు వెళ్ళి చూడొచ్చు. వాళ్ళు కొట్టాలంటే ఒక దున్నపోతుగాడు కావాలి. ఎవరు కావాలి? అంత మాట వాళ్ళని పట్టుకొని వాళ్ళు వెళ్ళలేదు కాబట్టి ఎదవలు సన్నాసులు, సన్నాసులు ఎదవలో దద్దములో పనికి ఏంటి సార్ శ్రీదేవిని తీసుకొచ్చారు, అసలు చూడట్లేదు. చూపిస్తే పూర్తిగా చూపించలేదు, మొత్తం మూయాలి. ఇంత చూపించారు, ఇంత చూడాలని. శ్రీదేవి చూడాలంటే ఏమనుకున్నావు? ఏం చేయాలి? మంచిగా గేమ్ ఆడాలి. ఒక్కొక్కడు చూస్తుంటే కాలకే తమ్ముళ్ళ ఉన్నాడు. వాళ్ళు ఆడే గేమ్ నేను చెప్తా. అన్నా నిండా చుర్రే మీకు దమ్ముందారా? కబడ్డీ ఆడదాం. కబడ్డీ ఆడుకుందాం. సరే మీరు ఆ పక్క వెళ్ళండి, నలుగురు రండి. కాదిగో వాళ్ళతో కబడ్డీ అంటే చచ్చిపోతామేమోరా. మనలో కూడా తేడా వస్తే పగులుతుంది. నిండా నిండా. మీకు శ్రీదేవి చూడాలనుకుంటున్నారా? చూపెడతా. శ్రీదేవిని చూడాలనుకున్నారా? అవునా అవునా. మళ్ళీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయండి. 1 సెకండ్ అమ్మా. ఊరికే ఓపెన్. ఆడేదో ఎత్తుతుంటే అది ఎప్పుడు చూద్దాం అంటే నీ 1 సెకండ్ కావాలంటరా? అంటే 10 లక్షలు తీసుకున్న రుణం తీసుకుంటున్నావా? ఎత్తు. ఏంది ఫస్ట్ మీరు కబడ్డీ జీతండ్రి, అప్పుడు చూపెడతా. పోటు. ఎంత చక్కగా వాళ్ళు శ్రీదేవిని చూపెడతానంటే 1 సెకండ్ అని చెప్పి పిల్లోడు నీకు ఎలాగో చూడాలనిపించింది, పెద్దలు మాకు చూడాలనిపిస్తుంది కదా. సరే పెద్దోళ్ళకి పిల్లలకి ముసలోళ్ళు ఎందుకు?
కబడ్డీ దయచేసి కాళ్ళు చేతి ఎరగొట్టకండి వాళ్ళు ఏదో పేమెంట్ కన్విన్స్ చేస్తారు తీసుకు చిచ్చి ఓడిపోయారు. మా పరువు తీసావు కదా ఏం మర్చిపోయా నువ్వు తుండపోతే బాడీ పెంచడం కాదు పెళ్ళి పిల్లలు కానీ తేడా వస్తే ఎవరు మరి పోషిస్తారు నీకెందుకు ఆ పెళ్ళి పిల్లగాడు శ్రీదేవి ముసలోళ్ళ ఉండు అరే మాన్యన్ ఆ ఆరుగురిలో వర్ష ఉందనుకో ఒకసారి ఊహించుకొని వెళ్ళు వర్ష సన్న కూడా తోలు ఎంత దొబ్బుకున్నారు వర్ష అన్నం ఎక్కువ తిన్నది అనుకోరా అలా ఉంటదిరా వెళ్ళు అన్న డ్రెస్ వచ్చింది మనిషి వర్ష 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 స్టెప్ లో జాగ్రత్త. వర్ష వర్ష అన్న 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 ఉందే రెండింటికి వదిలే అన్న ప్లీజ్ అన్న 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 ప్లీజ్ వదిలే అన్న ఏమ్రా కబడ్డీకి సావురా రాను వర్ష నువ్వే పట్టుకున్నావు ఫస్ట్ ఏయ్, సిగ్గు సిగ్గురాదు? మీ ఫ్యామిలీ మెంబర్ లో ఉన్నాడు చూడటానికి అలా కొడతారు చిన్న పిల్లని చేసి అరే నోక వాడు మనోడు ఈకలాగాడురా నువ్వు వెళ్ళి ఏ లాగుతో తెలియదు వాళ్ళందరిని ఆరుగురి పట్టుకొస్తా వెళ్ళి ఆరుగురు నక్కలు ఒకరిని పట్టుకొస్తే సీదే వస్తుంది శ్రీదేవి చూసిన వేస్ట్ అన్న అయిపోయాను నీకు చికెన్ ముక్కలా కనిపిస్తున్నానే సిగ్గు లేదు నువ్వు వెళ్ళు నెక్స్ట్ రౌండ్ నువ్వే 1 సెకండ్ లేవో పరా. ఇలా పీకేస్తా ఏ చోటే అరే సన్నపిన్ చార్జర్ కబడ్డీ ఏ కబడ్డీ కబడ్డీ లైట్ అన్నాడు నేలకు అతుక్కుపోయాడు అరే అట్ల కాడ ఏం తీసుకురండి రా నరేష్ ఏయ్ ఆ, మీరు కబడ్డీలో ఓడిపోయారు కాబట్టి ఆ. మేము శ్రీదేవిని చూపిస్తలేం మా శ్రీదేవిని తీసుకొని వెళ్ళిపోతున్నాం పోండ్రా బాబు ప్రపంచంలో ఏ జట్టు కూడా మీతో గెలవలేదురా మనుషుల్లో ఉన్నారు రా ఒక్కొక్కడు కాదన్నా వీడు వెళ్ళేటప్పుడు చెప్పులు ఇడిచి వెళ్ళాడు కదా షూ ఎట్ట వచ్చింది వీడికి సాధారణంగా రైలు కింద పడి రూపాయి బిల్లు ఎలాగ అయిపోద్దో ఆ. వాళ్ళు పడే దెబ్బలకి చెప్పులు సూలు అయిపోయాయి ఒరే అదే చావు పట్టుకొని ఉన్నాడు బతికేసరా ఇప్పుడు గాలి గాలి వస్తే నాకు నేను ఉత్తా. నువ్వు ఉత్తే చచ్చిపోతాడు మీరిద్దరు ఉత్తే కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది ఎదవల్లరా మీ అమ్మ చాలా గాలి వస్తుందా నా బోర్లు దేవుడు ఐదు వరకు బోర్లు దేవుడు ఐదు వరకు యబ్బా, ఏందిరా ఎలా అయిపోయి తెలుసా అట్ల కాదు తీసుకొని బయటికి రాలేదు అవునా? ఓ చించేస్తాను అన్నావు నువ్వేదో పీకినట్టు మాట్లాడతావే రే ఇంకోసారి శ్రీదేవి గీదేవి అంటే పగిలిపోద్ది దొరికేసాడు బొమ్మ పడలేదా నువ్వు దొరికేస్తావు నీకు ఎందుకు వెళ్ళి కూర్చొని నేను ఎత్తాను బొమ్మ ఏయ్